ఈరోజు మీకు అందమైన టెంపుల్ని చూపించబోతున్నాను. ఈ ఆలయం పేరు పెరుంగట్టుకర విష్ణుమాయ టెంపుల్, కుట్టి చేతన్ టెంపుల్ అని కూడా అంటారు. ఈ టెంపుల్కి ఎలా చేరుకోవాలి, చేరుకునే మార్గాలన్నీ కూడా ఒకసారి చూద్దాం. ఈ ఆలయం కేరళ రాష్ట్రంలోని త్రిశూర్ జిల్లాలోకి అంటే త్రిశూర్కి 20 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. కేరళ నుండి మేము శబరి వెళ్తున్న దారిలో ఈ ఆలయాన్ని చేరుకున్నాము. ఇదొక అద్భుతమైన దేవస్థానం, చాలా బాగుంది. భారతదేశంలోనే అత్యంత పెద్దదైన ఈ పుణ్యస్థలం కుట్టి చేతన్ అంటే ఒక దైవం. పార్వతీ పరమేశ్వరుల యొక్క గిరిజన రూపంలో జన్మించిన బాలుడే ఈ కుట్టి చేతన్. పరమేశ్వరుడు కేరళ అడవి ప్రాంతానికి సంచారానికి వస్తాడంట. వచ్చినప్పుడు అక్కడ అందమైన గిరిజన స్త్రీని చూసి పరమేశ్వరుడు మోహిస్తాడు. అయితే ఆ స్త్రీ మహాసాధ్వి, పార్వతీదేవి యొక్క భక్తురాలు. ఇంకా అయితే పార్వతీదేవికి ప్రార్థించిద్దనమాట, అమ్మ నాకు ఇలాంటి ఉపద్రవం వచ్చింది, నువ్వే తీర్చాలి తల్లి అంటే, అప్పుడు పార్వతీదేవి ప్రత్యక్షమై అప్పుడు ఆమె రూపంలో పార్వతీదేవి అంట పరమేశ్వరుడి దగ్గరికి వెళ్తుందనమాట. అప్పుడు ఇద్దరు గిరిజన రూపంలో ఉంటారు కదా, ఉండి గిరిజన రూపంలో పిల్లవాడిని కంటారు. ఆ పిల్లవాడే కుట్టి చేతన్. కుట్టి అంటే పొట్టి అనే అర్థం అంట కేరళలో. పార్వతీదేవి భక్తురాలు కాబట్టి ఆమె అడిగిన మాట, నేను పెంచుకుంటానమ్మా అని అడిగిద్ది బాలుణ్ణి. పార్వతీదేవి ఆమెకి అప్పచెప్పిందనమాట. కుట్టి చేతన్ని విష్ణుమాయ అని కూడా అంటారు కదా. ఒకరోజు నారద ముని వచ్చి చెప్తాడు, ఏమనంటే, బాబు నువ్వు పలానా విధంగా జన్మించావు, మీ తల్లిదండ్రులు కైలాసంలో ఉంటారు అని చెప్పగానే ఇక ఈ బాలుడు కైలాసానికి బయలుదేరుతాడు. అక్కడ ద్వారం దగ్గర నందీశ్వరుడు లోపలికి వెళ్ళనీడప్పుడు ఈ బాలుడు విష్ణుమూర్తిని ధరిస్తాడు. అంటే మాయ రూపాన్ని ధరిస్తాడనమాట. అప్పుడు లోపలికి పోనిస్తాడు నందీశ్వరుడు. ఈ విషయాన్ని తెలుసుకొని పార్వతీ పరమేశ్వరులు సంతోషిస్తారు. అందుకని అప్పటి నుంచి విష్ణుమాయ కుట్టి చేతన్ అంటారు. ఇప్పుడు ఫస్ట్ మీరు చూశారు కదా, అప్పటి పాతకాలం బావి కూడా ఉంది చూడండి, చూశారు కదా, అదే బావి. అంటే టెంపుల్లోనే పాతకాలం బావి ఉంది. కేరళలో ఉన్న త్రిశూర్లో తూర్పు దిక్కున ఉన్న ఎన్నో వందల ఏళ్ళుగా అనాదిగా వస్తున్న భక్తులకు అనుగ్రహాన్ని అందిస్తున్న శ్రీ విష్ణుమాయ స్వామి, శ్రీధర పోసాన కరుణ కురిపించే అయ్యప్ప స్వామి సోదరాంశం. ఇక్కడ చూడండి, ఒక స్వామి తర్వాత ఒకరు ఉన్నారు కదా, ముగ్గురు. ఇక్కడి మరో విశేషం, ఆలయం మొత్తం క్షీరసాగర మదనం, కానీ అక్కడ శివుని విగ్రహాలతో కూడిన విగ్రహాలు చాలా ఉన్నాయి. శివునికి వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామితో పాటు కుట్టి చేతన్ కూడా ఉన్నాడని మనకి ఈ ఆలయం ద్వారానే తెలుస్తుంది. ఈ టెంపుల్ పక్కనే ఈ ఆలయాన్ని పరిపాలించిన అంటే నిర్మించిన పూర్వీకుల ఇల్లు కూడా ఈ టెంపుల్లోనే ఉందండి. కుట్టి చేతన్ స్వామికి పూజలు అందిస్తున్న దామోదర్ దాసు వీళ్ళు అంటే టెంపుల్లోనే ఉంటారు. టెంపుల్లోనే ఇల్లు కట్టించుకొని ఆ టెంపుల్లోనే ఉంటారు, మొత్తం టెంపుల్లోనే. భువనేశ్వరమ్మ, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి దైవ రూపాలన్నీ ప్రత్యక్షంగా కనపడే దైవానుభూతి మరి ఏ టెంపుల్లో కనిపించదు. విష్ణుమాయ ఆలయానికి సహోదరులు అంటే గణపతి స్వామి, కుమారస్వామి, అయ్యప్ప స్వామి వాళ్ళు, కుట్టి చేతన్ స్వామి, వీళ్ళు నలుగురు కలిసి ఉండే ఒకే ఒక్క స్థలం ఈ దేవస్థానం మాత్రమే. అంటే ఇండియాలో ఇటువంటి గుడి ఇంకొకటి లేదు, ఎక్కడా లేదు. పరమేశ్వరుని సంతోషమైన విఘ్నేశ్వరునికి, సుబ్రహ్మణ్య స్వామికి, అయ్యప్ప స్వామికి, విష్ణుమాయ స్వామితో పాటు భువనేశ్వరమ్మకి ఒకే ఒక చోటు ఉన్న దేవాలయం, అంటే ఒకే ఒక దగ్గర ఉండటం విశేషం అండి, ఎక్కడా లేదు. అంటే వీళ్ళందరూ కలిసి ఉన్న టెంపుల్ ఇదొక్కటే. అందరు స్వాములతో పాటు భువనేశ్వరమ్మ కూడా కలిసి ఉండటం ఒక విశేషం. విష్ణుమాయ స్వామి జన్మరహస్యం, పరమశివుడు పార్వతీదేవి కోరిక మేరకు వేటగాడి వేషంలో ఉన్నప్పుడు కేరళ అంటే ఆ వేషంలో ఉన్నప్పుడు కులవాక అనే భక్తురాలికి జన్మించిన కుమారుడే విష్ణుమాయ అని నమ్ముతారు.
పార్వతీదేవి ఈ బిడ్డకు విష్ణుమాయ అని కూడా నామకరణం చేసింది. ఆమె వద్ద పెరిగేలా చేసి అనంతరం కైలాసానికి తీసుకువెళ్ళినట్టు కథనాలున్నాయి. ఇప్పుడు చూశారు కదా, అది విష్ణుమాయ వాహనం దున్నపోతు. ఈ సమాధేనండి దామోదర్ దాసుది. అంటే స్వామివారు ఇక్కడ ప్రతిక్ష అంటే ఇక్కడ టెంపుల్ని నిర్మించినప్పటి నుంచి ఇతనే మొత్తం స్వామివారికి ప్రతిదీ చూసుకునేవాళ్ళు, పూజలు ప్రతిదీ. అంటే ఆ చనిపోయిన అతని సమాధి అది. ఇది వాళ్ళు ఉంటున్న ఇల్లు. చాలా బాగుంటుంది. ఇందులోనే నిర్మించుకున్నారన్న కదా, ఈ ఇల్లే, ఇదే ఇల్లు. పక్కన టెంపుల్, ఇది వచ్చేసి ఇల్లు. చాలా బాగుంది కదా టెంపుల్. విష్ణుమాయ స్వామి వాహనం దున్నపోతు. ఇది దామోదర్ దాసు వాళ్ళ కొడుకులు నివసిస్తున్న ఇల్లు. ఇప్పుడు ఇందులోనే ఉంటారు, బయటికి దేనికి రారు. ఓన్లీ పూజలకి యజ్ఞాలకి బయటకు వస్తారు. ఇవి చూడండి, విష్ణుమాయ స్వామి వాహనం దున్నపోతు. దగ్గరగా చూడండి. అంటే స్వామివారి అలంకరణలో ఉన్నప్పుడు మనకి ఇంత క్లియర్గా కనపడదు కదా, పక్కనున్న పిక్ని చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ అవేనండి. అప్పుడు పార్వతీదేవి దగ్గరకు ఆమె వచ్చి ప్రార్థించడం, ఇంకా గిరిజన రూపంలో వాళ్ళు వెళ్ళటం, అవన్నీ పిక్చర్స్ చూడండి. అంటే అడవిలో గిరిజన రూపంలో ఉంటారు కదా, ఆ గిరిజన రూపంలో ఉండి పిల్లవాడిని అనేది మొత్తం అవన్నీ పిక్స్ చూడండి. అంతా ఇదే, ఆమె గిరిజన రూపంలో అడవిలో ఉన్నప్పుడు ఈ మొత్తం అడవి ప్రాంతం ఇదంతా. అంటే దేవతలు ఇద్దరూ గిరిజన రూపంలో అడవిలో సంచరించిన ప్లేస్. రావణాసురుని చంపిన ప్లేస్. ఇక్కడ చూడండి, శివపార్వతులు ఫ్యామిలీ అండి. అంటే శివుడు, పార్వతి, వినాయకుడు, అయ్యప్ప స్వామి, ఇంకా కుట్టి చేతన్. చూడండి, స్వామివారి వాహనం దున్నపోతు. గరుడ పక్షి 52 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి గరుడ పక్షి అండి. విష్ణుమాయ శివ స్టాచ్యూ కూడా చాలా బాగుంటుంది, చాలా అద్భుతంగా ఉంది.
చిన్న కోనేరులో ఆదిశేషు పడగలతో విష్ణుమూర్తి అండి. చూడండి చాలా బాగుంది. అది చిన్న కోనేరు. ఆ కోనేరులో ఉన్న ఆదిశేషు పడగలతో విష్ణుమూర్తి. ఇది మొత్తం టెంపుల్ అవుట్ సైడ్ ప్లేస్. యాభై 52 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి విష్ణుమాయ శివ స్టాచ్యూ అండి అది. ఇది వచ్చేసి విష్ణుమాయ స్వామి వాహనం. చాలా బాగుంది కదా శివ స్టాచ్యూ. ఇది గరుడ పక్షి, అంటే పార్కింగ్ ప్లేస్లో ఉంది. గరుడ పక్షి, శివ స్టాచ్యూ, కోనేరులో ఉన్న ఆదిశేషు పడగలతో ఉన్న విష్ణుమాయ అదొకటి, మళ్ళీ స్వామి వాయువాహనం దున్నపోతు, అవన్నీ లైన్గా చాలా ఎక్సలెంట్గా భలే ఉన్నాయండి. పార్కింగ్ అంటే సైడు టెంపుల్ ఒక సైడు, ఈ పార్కింగ్లో ఇవన్నీ ఉన్నాయి. ఇది వచ్చేసి అవుట్ సైడ్ ప్లేసు టెంపుల్ మొత్తం. ఇది మొత్తం అవుట్ సైడ్ ప్లేస్. చాలా చాలా బాగుందండి టెంపుల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్